తప్పుడు ఆరోపణలు చేయడం, కట్టుకథలు చెప్పడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. సౌమ్య ఆరోపణల్లో నిజం లేదని తేలటంతో తనపై కొత్త కుట్రలకు తెరలేపారన్నారు. బయటకు వెళ్లినప్పుడు చాలా మంది తనతో ఫోటోలు దిగుతారని, అలాంటి ఫోటోలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒంటిమిట్ట దేవాలయంలో ఓ బాలిక తన పక్కన కూర్చుండాన్ని కూడా వక్రబుద్ధితో చూశారని ధ్వజమెత్తారు. కామ పిశాచులకి, కామాంధులకి వైసీపీ పుట్టినిల్లని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. ఎప్పటికీ నా 15 సంవత్సరాల చరిత్రలో నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది మందిని, అనేక కుటుంబాలని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నా సన్నిహితుల్ని, నా కార్యకర్తల్ని, నా నాయకుల కుటుంబాలు ఎంతోమందిని తీసుకొని వెళ్ళాను. ఇందులో వాడికి ఏం తప్పు కనిపించిందండి? షీ ఈజ్ మై సిస్టర్. ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ 1982 నుంచి స్థాపించినటువంటి ఆ వందంగిపేట గ్రామంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం. ఆ ఫోటో పెట్టి ఒక మైనర్ గర్ల్ అంటే వాడికి అసలు ఏమనాలి? మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో కొట్టాలి? ఈరోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమిట్ట దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు, ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు. మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు, అందరికీ ఆశీర్వచనం ఇస్తారు. ఒంటిమిట్ట అనేటటువంటిది ఒక దేవాలయం. దేవాలయం సన్నిధిలో, దేవుడు సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో, వాడి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి? వాడు ఎవడు అసలు నన్ను విమర్శించడానికి వాడికి కూడా అర్హత ఏంటి? ఇటువంటి కామ పిశాచులకు, కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టే కాదు,